హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మాన్సీ డాక్టర్ స్పెషల్. మన మాన్సీ డాక్టర్ స్పెషల్లో ఎంతోమంది డాక్టర్స్కి తీసుకొచ్చి మీ ముందుకి పరిచయం చేస్తూ వాళ్ళ జర్నీ, వాళ్ళ క్యారియర్ ఏ విధంగా స్టార్ట్ చేశారు, ఎక్కడ చదువుకున్నారు, ఇలాంటి ఎన్నో విషయాలు, వాళ్ళ ఒడిదుడుకులు, వాళ్ళ ఎక్స్పీరియన్సెస్, వాళ్ళ ఇమోషన్స్ అన్నీ కలిపి మీ ముందుకు ప్రజెంట్ చేశాము. మరి అదేవిధంగా ఈరోజు కూడా ఒక మంచి డాక్టర్కి, అంటే మనం డాక్టర్కి మాత్రమే గుర్తుంచుకుంటాం, కానీ ఒక ఆపరేషన్ సక్సెస్ఫుల్గా అవ్వాలి అంటే మాత్రం దాని వెనుక పెద్ద హస్తం ఉండేది ఒక అనెస్థీషియన్కి. అనెస్థీషియా, అవునండి, ఎవరైతే మత్తు ఇచ్చి ప్రాపర్గా ఎవరికి ఎంత సరిపోతుందో వాళ్ళకి ఆ మత్తు పదార్థం అంతవరకు ఇచ్చి ఆపరేషన్కి ఎంత సరిపోవాలో, ఎంతవరకు ఒక పేషెంట్ తీసుకుంటారో ఇవన్నీ వాళ్ళు దృష్టిలో పెట్టుకొని ఈ చిన్న కోణం, కానీ చాలా సెన్సిటివ్ అయిన కోణం ఇది. మరి అలాంటి గొప్ప చదువుకోవాలంటే నిజంగానే చాలా హార్డ్, చాలా టిపికల్. మరి ఈ టిపికల్ స్టడీస్ ఏ విధంగా ఉంటాయి, ఈ టిపికల్ స్టడీ ఈ జర్నీలో ఎక్స్పీరియన్సెస్ ఏ విధంగా ఉంటాయి, ఇలాంటివన్నీ ఈరోజు మనము తెలుసుకోబోతున్నాము డాక్టర్ శ్వేత గారి నుంచి. మరి పరిచయం చేస్తూ వారి జర్నీ ఏ విధంగా స్టార్ట్ అయింది ఇవన్నీ తెలుసుకుందామా? దే యూస్ టు ప్రైజ్ మై డాడ్. నాకు అది ఇన్స్పిరేషన్గా నిలిచింది అనమాట. ఓహో, లైఫ్ సేవ్ చేస్తే ఇంత హ్యాపీనెస్ ఉంటుంది అని. ఫస్ట్ అనెస్థీషియా ఇస్తామని చెప్పా. అనెస్థీషియా మేడం శ్వేత మేడం ఉండే. సో అనెస్థీషియా ఇస్తే పేషెంట్స్ ఒక ఎట్లా ఉంటుందో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసింది. సో దాని గురించి భయం ఏం తీసుకోలేదు, ధైర్యంగానే ఉన్నాం, చాలా సంతోషంగా ఉన్నాం. ఈరోజు మాకు బాబు పుట్టింది. మేడం చాలా ధైర్యం చెప్తారు అందరికీ, ఏం అవ్వదు, నేనున్నా అన్ని నేను చూసుకుంటా అని చెప్పేసి ఆ ఒక్క నమ్మకంతో పేషెంట్స్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి సర్జరీ చేయించుకుంటారు. ఆక్సిజన్ సప్లిమెంటేషన్ అండి ఓన్లీ స్కిల్డ్ ఎక్స్పర్ట్సే చేయగలరు. సో ఆ స్కిల్డ్ ఎక్స్పర్ట్స్ ఆర్ ఓన్లీ అనెస్థీషియా. లంగ్స్ ఏంటంటే మొత్తం పూర్తిగా ఫైబ్రోసిస్ వచ్చిన స్టేజ్లో కూడా శ్వేత మేడం మాకు 8 days తక్కువ ఉన్నందుకు కొంచెం మాకు భయం అనిపించింది, కానీ బాగా ఎక్స్ప్లెయిన్ బాగా చేసింది. కొంచెం టెన్షన్ పడినాం కానీ ఓకే. ఇప్పుడు నేను ఇంత హ్యాపీగా ఉన్నానంటే శ్వేత మేడం వల్లనే నేను ఇంత హ్యాపీగా ఉండగలిగిన. మాకు ఏదన్నా కూడా కాంప్లికేటెడ్ కేసు వస్తే ముగ్గురం ఒక చోట కూర్చొని వీ విల్ డిస్కస్. మ్యామ్, వెల్కమ్ టు మాన్సీ డాక్టర్ స్పెషల్. నమస్తే అండి. మ్యామ్, ముందుగా చెప్పండి, మీ బాల్యం, విద్యాభ్యాసం ఎక్కడ, ఏ విధంగా కొనసాగింది? నా చైల్డ్హుడ్ అంతా కూడా అరౌండ్ గుంటూరే మొత్తం సాగింది. సో వితిన్ 3 to 10 kilometers లోపే మొత్తం మా చైల్డ్హుడ్ అంతా అక్కడే ఉంది అనమాట. మిషనరీ స్కూల్లో చదివాను. సో మిషనరీ స్కూల్, మా పేరెంట్స్ ఇద్దరు డాక్టర్స్ అనమాట. స్కూల్లోనే ఏంటంటే మా పేరెంట్స్ డాక్టర్స్ వల్ల ఆ టైమింగ్స్ కూడా కుదిరే కాదు. వీ యూస్ టు స్పెండ్ లాట్ ఆఫ్ టైమ్ అట్ స్కూల్ ఇట్ సెల్ఫ్. స్కూల్ నుంచి ఇంటికి వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ 7 o'clock అట్లా అయ్యేది. లాట్ ఆఫ్ టైమ్ అట్ ద స్కూల్ ఓన్లీ వీ యూస్ టు స్పెండ్. మోస్ట్ ఆఫ్ మై చైల్డ్హుడ్ ఈజ్ ఇన్ ద స్కూల్ ఇట్ సెల్ఫ్. సో మీరు డాక్టర్ అవ్వాలి అనేసి మీకు చిన్నతనం నుంచి కోరిక, లేదంటే మా అమ్మ నాన్న చూసి నేను కూడా డాక్టర్ అవ్వాలి అనేసి అనిపించిందా? మా పేరెంట్స్ ఏంటంటే, వాళ్ళు ఒక చిన్న ప్లాట్ఫామ్ నుంచి క్లినిక్ అనమాట. ఫస్ట్ క్లినిక్తో స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసిన తర్వాత ఏంటంటే వాళ్ళలో నేను ఏంటంటే ఇన్స్పిరేషన్ తీసుకున్నాను ఏంటంటే ఓన్లీ 3 principles ఐ కుడ్ రికగ్నైజ్. అదేంటంటే డిసిప్లైన్, డెడికేషన్ అండ్ కన్సిస్టెన్సీ. రోజు డైలీ క్లినిక్కి వెళ్ళి పేషెంట్స్ చూసి దే వాంట్ టు సర్వ్ ద మ్యాన్ కైండ్. సో అవే నాకు ఇన్స్పిరేషన్గా నిలిచింది. సో అప్పటి నుంచి మీకు డాక్టర్ అవ్వాలి అనేసి అనిపించింది, అంటే నేను కూడా ప్రజలకి సేవ చేయాలి. ఓకే, సో డాక్టర్ వల్ల కోరిక అనిపించింది. సరే, మీరు మీ పేరెంట్స్కి ఎప్పుడు చెప్పారు, అంటే అమ్మ నేను కూడా డాక్టర్ అవ్వాలి అనుకుంటున్నాను అనేసి ఇలా ఎప్పుడన్నా ఐడియా షేర్ చేసుకున్నారా? ఇట్ ఈస్ మోస్ట్లీ ఇన్ ద ఇంటర్మీడియట్ ఓన్లీ. అక్కడే కదా డివైడ్ అయ్యేది. సో ఐ వాజ్ ఇన్ ఆంధ్ర కాబట్టి ఎంపీసీ బైపీసీ అనేది అందరికీ తెలుస్తుంది. దే ఓన్లీ డివైడ్ ఎట్ ద టైమ్ ఆఫ్ ఇంటర్మీడియట్ అనమాట, ఎంపీ బైపీ తీసుకోవాలా అనేది. సో మోస్ట్లీ నాకు అంటే మ్యాథ్స్ ఇష్టమైనా కూడా
నా ఇంట్రెస్ట్ అంతా కూడా మా పేరెంట్స్ చూసి బయాలజీ వైపే నా ఇంట్రెస్ట్ ఉండేది. ఓకే, అంటే మ్యాథ్స్ ఇష్టం అంటున్నారు, బట్ మ్యాథ్స్ ఇసుకోలేదు. ఎందుచేత అంటారు? అంటే డైవర్షన్ ఎక్కడైంది? డైవర్షన్ అంటే హ్యూమన్. యాక్చువల్లీ మా పేరెంట్స్ చూస్తుంటే ఇంటికి కూడా పేషెంట్ తీసుకొచ్చేవాళ్ళు, కొంచెం క్రిటికల్ పేషెంట్స్ని కూడా. సో దే యూస్ టు సేవ్. అంటే వాళ్ళ ప్రెమిసెస్లో ఇంటి దగ్గర ఏమీ పెద్ద ఎక్విప్మెంట్, మెడికల్ ఎక్విప్మెంట్ లేకపోయినా ఉన్న వాటితోనే సిపిఆర్ చేయటం అవన్నీ చేసేవాళ్ళు మా ఫాదర్ కూడా ఎట్ ది హౌస్ ఇట్ సెల్ఫ్. అవన్నీ చూస్తే ఇట్లా కూడా చెయ్యొచ్చా అని ఇన్స్పిరేషన్ నాకు వచ్చిందనమాట. ఈవెన్ దో అంటే దే యూస్ టు ప్రైజ్ మై డాడ్. ఆ ప్రైజెస్ వల్ల నాకు అది ఇన్స్పిరేషన్గా నిలిచింది అనమాట. ఓహో, లైఫ్ సేవ్ చేస్తే ఇంత హ్యాపీనెస్ ఉంటుంది అని. అంటే ట్రూ హ్యాపీనెస్. ట్రూ హ్యాపీనెస్. సో ఫస్ట్ టైం మీరు బైపీసీ తీసుకున్నారు, ఆ తర్వాత ఎంబీబీఎస్ డాక్టర్గా హౌ యూ స్టార్టెడ్ ద జర్నీ, ఫ్రమ్ వేర్? అంతా గుంటూరులోనే, ఆల్మోస్ట్ గుంటూరులోనే. నాకు అంటే ఉస్మానియా సైడ్ వచ్చినా కూడా అంటే మా మదరు వీళ్ళందరూ కూడా గుంటూరు సైడే ప్రాక్టీస్ చేసేవాళ్ళు కాబట్టి ఇట్ వుడ్ బి ఈజియర్ అని చెప్పి నేను గుంటూరు ప్లేసే ఐ హ్యావ్ చూజన్. అంటే ఇటు ఓయూకి వచ్చినా సరే, ఉస్మానియా సైడ్ వచ్చినా సరే గుంటూరులోనే ఎంబీబీఎస్ చేయాలని మా పేరెంట్స్ దగ్గర ఉంటూ ట్రైనింగ్ కూడా అంటే అట్లీస్ట్ ఇట్ విల్ బీ ఎ బెటర్ ప్లేస్ వెన్ వీ గో ఫ్రమ్ హోమ్. ఆ విధంగా మీరు ఈ జర్నీ స్టార్ట్ చేయడం, డాక్టర్ అవ్వడం జరిగింది. డాక్టర్లో మనకి ఎన్నో ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. యూ కెన్ బికమ్ జ్ఞానకాలజిస్ట్, అమ్మగారులుగా పీడియాట్రిషియన్ అవ్వచ్చు, లేదంటే ఒక జనరల్ ఫిజిషియన్ అవ్వచ్చు, యాజ్ ఇఫ్ లైక్ ఎన్నో ఉన్నాయి. వై అనస్థీషియా? అదేంటంటే నేను అంటే డ్యూరింగ్ ట్రైనింగ్ పీరియడ్, ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత ట్రైనింగ్ పీరియడ్ ఉంటుంది. ఆ ట్రైనింగ్ పీరియడ్లో ఏంటంటే చిన్న అదంటారు జస్ట్ స్టార్టింగ్ ఆఫ్ ది ప్రాక్టీస్ అనమాట. ఆఫ్టర్ ఎంబీబీఎస్ మాకు ట్రైనింగ్ ఉంటుంది. సో ఆ ట్రైనింగ్ పీరియడ్లో ఏంటంటే మామూలుగా అన్ని వార్డ్స్లో వెళ్ళి చూసేవాళ్ళం అనమాట. ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ కూడా పోస్టింగ్ వస్తుంది. సో ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ వచ్చేటప్పటికి ఏంటంటే క్రిటికల్ కేసెస్ అన్నీ ఎమర్జెన్సీ క్యాజువాలిటీకి వస్తాయి. తర్వాత క్యాజువాలిటీకి వచ్చిన తర్వాత ఏంటంటే ఎమర్జెన్సీలో ఏమేమి చేయాలి అనేది ఫస్ట్ వెళ్ళాను అనమాట. సో దాంట్లో ఏంటంటే పేషెంట్ గ్యాస్పింగ్లో కానీ అన్కాన్షియస్గా వస్తే ఆక్సిజన్ సప్లిమెంటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఆక్సిజన్ సప్లిమెంటేషన్ అనేది అదంటే ఎయిర్వే సెక్యూర్ చేసి ఒక ఈటీ ట్యూబ్ వేసి ఎయిర్వే సెక్యూర్ చేయటంలో ఫస్ట్ ప్రిన్సిపల్ అనేది అదే స్టార్టింగ్. సో ఆక్సిజన్ డెలివరీ అనేది చాలా ఇంపార్టెంట్ క్రిటికల్ పేషెంట్. సో ఆ ఆక్సిజన్ సప్లిమెంటేషన్ అండి ఓన్లీ స్కిల్డ్ ఎక్స్పర్ట్సే చేయగలరు. సో ఆ స్కిల్డ్ ఎక్స్పర్ట్స్ ఆర్ ఓన్లీ ఎనస్థీషియాలజిస్ట్ ప్లస్ ఐవీ యాక్సెస్. మనం ఏదన్నా డ్రగ్ ఇవ్వాలన్నా కూడా ఐవీ యాక్సెస్ ఇంపార్టెంటే. సో స్కిల్డ్ ఎనస్థీషియా, అక్కడ కూడా స్కిల్డ్ ఎనస్థీషియాలజిస్ట్. చూసేటప్పటికి అందరూ ఒకళ్ళ తర్వాత ఎవ్రీబడి విల్ వెయిట్ ఫర్ ద ఎనస్థీషియాలజిస్ట్ టు అరైవ్. అది నాకు అంటే ఓహో దే ఆర్ ట్రైన్ సో మచ్, అంత ట్రైనింగ్ ఉంటేనే కానీ అంటే అందరూ దే విల్ బి వెయిటింగ్ ఫర్ హిమ్ ఓన్లీ ఆర్ హర్ ఇన్ ద డిపార్ట్మెంట్. సో అట్లా ఇన్స్పిరేషన్ డ్రా చేస్తాను. అంటే ఇంపార్టెంట్ పార్ట్స్ ఆఫ్ ద లైఫ్, ఇంపార్టెంట్ పార్ట్స్ ఆఫ్ ది లైఫ్ ఆర్ టేకెన్ ఓవర్ బై ఎనస్థీషియాలజిస్ట్. ఓకే, ఈవెన్ ద కార్డియాలజిస్ట్ ఎవ్రీవన్ దే వెయిట్ ఫర్ ద ఎనస్థీషియా. మొదటిగా మీరు అనస్థీషియన్ అవ్వాలి అనేసి మీరు పేరెంట్స్కి చెప్పినప్పుడు హౌ దే రియాక్టెడ్? అంటే ఎనస్థీషియా అనే బ్రాంచ్ అనేది స్పెషలిస్ట్ బ్రాంచ్. అంటే నోబడీ నోస్ అబౌట్ దట్ సబ్జెక్ట్ ఈజ్ కంపేర్డ్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ సబ్జెక్ట్స్. మామూలుగా ఏంటంటే అందరూ దే విల్ నో అబౌట్ ద క్లినికల్ కానీ మెడిసిన్ కానీ ఇటువైపు సర్జరీ బ్రాంచెస్ కానీ ఈఎన్టీ అని అన్నీ ఒకలాగా ఉంటాయి. కానీ ఎనస్థీషియా అనేది ఆల్వేస్ ఎనస్థీషియాలజిస్ట్ ఈజ్ ఆల్వేస్ బిహైండ్ ద స్క్రీన్స్. సో అది అనేది ప్రీవియస్గా అట్లా ఉండేదన్నమాట. సో ఎనస్థీషియాలజిస్ట్ ఏంటంటే సర్జరీతో పాటు దే హ్యావ్ ఈక్వల్ అమౌంట్ ఆఫ్ స్ట్రెస్ ఎవ్రీథింగ్ సర్జరీ, డ్యూరింగ్ ద సర్జరీ, తర్వాత ఆఫ్టర్ ది సర్జరీ. కానీ పేషెంట్స్కి అనేది ఎక్స్పోజర్ తక్కువ ఉండేది అప్పుడు పాతకాలంలో ఎనస్థీషియాలజిస్ట్. సో మా ఫాదరు మా మదర్ ఏమన్నారంటే ఇది ఒక్కటి మాకు చెప్పారనమాట, కార్న్. సో యూ విల్ ఆల్వేస్ బీ బిహైండ్ ద స్క్రీన్. సో నువ్వు అనేది నువ్వు ఆల్రెడీ ఇంట్రెస్ట్ ఉంటేనే తీసుకో నువ్వు ఇది, ఎందుకంటే నీకంత అంటే బయటకు వచ్చి పేషెంట్స్తో మాట్లాడితే చాలా తక్కువ ఉంటుంది అన్నట్టు మాట్లాడారు అప్పుడు. వెన్ ఐ వాజ్ టేకింగ్ ఇట్ ఈస్ ఆల్మోస్ట్ అరౌండ్ 2008 or 2007. అయినప్పటికీ మీరు ఎనస్థీషియన్నే నేను అవుతాను, ఐ వాంట్ టు బి దాట్ అనేసి మీరు ముందు. సో నాకు అదే హౌస్ సర్జన్సీ ట్రైనింగ్ పీరియడ్లో ఆ స్కిల్డ్ నేచర్, వాళ్ళకి ఉన్న టెక్నిక్స్ అవన్నీ చూసి నాకు ఇన్స్పిరేషన్ వచ్చింది. సో అట్లాగే అవ్వాలి అనుకుంటున్నాను.
అంటే ఎనస్థీషియన్ అంటే ఎన్నో లెక్కలు ఉంటాయి. యాజ్ యూ లవ్ యువర్ మ్యాథ్స్, ఆ లెక్కలు మళ్ళీ ఇక్కడికి కలిసే మీకు. మరి ఒక ఎనస్థీషియన్కి మా నార్మల్ డాక్టర్కి ఏంటి తేడా? అంటే డెఫినెట్లీ దేర్ ఇస్ ఎ హ్యూజ్ డిఫరెన్స్, బట్ వాట్ ఎగ్జాక్ట్ ఈస్ ద డిఫరెన్స్? ఎందుకంటే మా వ్యూవర్స్ కన్నా సరే మాకన్నా సరే తెలిసింది ఎనస్థీషియన్ అండ్ డాక్టర్స్ మాత్రమే, కానీ ఆ డిఫరెన్స్ తెలీదు. మీరు మాకు అది వివరించారు. ఎనస్థీషియా అంటే స్టార్ట్స్ విత్ డ్రగ్స్. ఎనస్థీషియా అంటే డ్రగ్స్తో కూడుకున్న పని. సో డ్రగ్స్ అన్ని క్యాలిక్యులేషన్స్ ఎట్లా చేస్తాము అనేది చార్ట్ వేసుకొని ముందే వీల్ ప్లాన్ ఫర్ ద సర్జరీ అనమాట. మామూలుగా సర్జన్ ఏంటంటే ప్రీవియస్గా సర్జరీ ఎట్లా చేయాలి వరకే చూస్తారు. ఎనస్థీషియన్ ఏంటంటే వాళ్ళ స్టేటస్, వాళ్ళు ఏం ఫుడ్ తీసుకుంటున్నారు, వాళ్ళు ఎట్లా ఉన్నారు, డీహైడ్రేషన్లో ఉన్నారు, లేకపోతే ఏంటి వామిటింగ్స్ ఏమైంది, వన్ డే నుంచి దే విల్ ట్రై టు ప్లాన్ ది ఎనస్థీషియా అనమాట. వాళ్ళ మైండ్లో ఏంటంటే ఒకటి కాకపోతే ఏ ఎనస్థీషియా ఇవ్వాల్సి వస్తుంది సర్జరీ అప్పుడు. ఇంకా తర్వాత దాని ప్లాన్, ఒకవేళ ఫెయిల్ అయితే ఒక ఎనస్థీషియా ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి, ఇవన్నీ కూడా వాళ్ళ మైండ్లో చెప్పకపోయినా కూడా 1 2 3 4 5 అట్లా వేసుకుంటారు టేబుల్ లాగా. వేసుకొని దాన్ని బట్టి ప్లానింగ్ ఉంటుంది అనమాట. ఎనస్థీషియా ఎట్లా ఇవ్వాలి ఏంటి, పేషెంట్ అల్టిమేట్గా పేషెంట్ సేఫ్టీ అనేది ఇంపార్టెంట్. సో ఆ సేఫ్టీ కోసమే మనం ప్లాన్ చేస్తాం అనమాట. సూపర్ మ్యామ్. అంటే డెఫినెట్లీ సర్జరీ టు సర్జరీ ఎనస్థీషియా డోస్ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది, రైట్? అంటే జనరల్గా మనం చూసుకున్నట్లయితే డెలివరీ టైంలో బ్యాక్ బోన్కి ఎనస్థీషియా ఇవ్వడం, లేదంటే వెయిన్కి ఇవ్వడం జరుగుతుంటుంది. సో డిఫరెన్స్ ఏంటి ఈ రెండింటికి? సో మామూలుగా ప్రెగ్నెన్సీ లెవెల్ ఏంటంటే ఎనస్థీషియా ప్రెగ్నెన్సీలో సెక్షన్ అప్పుడు ఒకలాగుంటుంది. తర్వాత ఇప్పుడు లేటెస్ట్గా మేమేంటంటే సో పెయిన్లెస్ డెలివరీస్ చేయడం స్టార్ట్ చేసాం ఇక్కడ. అంటే ఇక్కడ శంషాబాద్ అరౌండ్ సరౌండింగ్స్లో దే ఆర్ నాట్ అవేర్ అనమాట. సిటీలో అవేర్ అయినా కూడా ఇట్లా పెయిన్లెస్, లేబర్ పెయిన్స్ లేకుండా కూడా డెలివరీ జరుగుతుందని చాలామందికి తెలీదు. సో వీఆర్ క్రియేటింగ్ అవేర్నెస్ అనమాట. పేషెంట్ సైడ్ అవేర్నెస్ కూడా చాలా ఇంపార్టెంట్. వాళ్ళు ఏంటంటే ఇట్లా ఉంటుందా అని కూడా తెలియదు కొంతమందికి. సో అది మెయిన్ మోటో ఏంటంటే మనది అది వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేసి వాళ్ళలో ఉన్న మిత్స్ ఉంటాయి కొన్ని అపోహలు, సో అవన్నీ తొలగించాలన్నమాట. అంటే కొంతమంది ఏంటంటే ఇంజెక్షన్ పైన స్పైన్కి ఇస్తాము, సో దానివల్ల బ్యాక్ ఏక్ వస్తుంది, అమ్మో నాకు భయము అంటుంటారు. తర్వాత ఏమో బేబీ ఎట్లా ఉంటుందో ఇట్లా పెయిన్లెస్ ముందే ఇచ్చేస్తే ఆపరేషన్ ఇదే ఆపరేషన్ ఏమో అనుకుంటారు కొంతమంది. సో కొంతమంది బేబీ ఎట్లా పుడుతుందో ఇదన్నీ కూడా ముందే ఇచ్చుకుంటే బేబీ సేఫ్గా ఉంటుందా లేదా, లేకపోతే మత్తు వస్తుందేమో బేబీకి, మదర్కి ఏమన్నా అవుతుందేమో, మదర్కి ఏమన్నా ఇన్ఫెక్షన్ ఉంటుందేమో వస్తుందేమో అని అపోహపడుతుంటారు. కానీ మిత్స్ అన్నీ తొలగించాలి. యాక్చువల్లీ ఆ పెయిన్లెస్ డెలివరీ అనేది ఏంటంటే స్ట్రెస్, పేషెంట్ లేబర్ పెయిన్స్ అంత ఒక రకమైన లైఫ్, ఇంకో లైఫ్ అనమాట. సో ఆ స్ట్రెస్ నుంచి మనము పెయిన్లో హ్యాపీగా నవ్వుకుంటూ పేషెంట్ డెలివరీ ఒక సినిమాలో కూడా చూస్తుంటాం, నవ్వుకుంటూ బేబీని డెలివరీ చేయటం. సో అవన్నీ కూడా పేషెంట్కి అవేర్నెస్ క్రియేట్ చేస్తే షీ విల్ బీ హ్యాపీ అనమాట. ఈ లేబర్ పెయిన్స్ ఓహో ఈ డెలివరీ అయిపోయానా అనుకునేలాగా ఉంటుంది అనమాట, అంత తెలియకుండా. అలా అందులో ఏంటంటే కొంతమంది కాంప్లికేషన్స్ ఉంటాయి. అబ్బో నేను చాలామంది ఏంటంటే అన్ని ఆబ్స్టిక్ ఇండికేషన్స్ అన్నీ ఉన్నా కూడా అమ్మో నేను నొప్పి తట్టుకోలేను నాకు ఆపరేషన్ చేసేయండి అంటారు మదర్స్ అట్లా. సో దీనివల్ల ఏంటంటే ఇట్ విల్ ఆల్సో సపోర్ట్ హర్ అనమాట. సో మోర్ నార్మల్ డెలివరీస్కి అయ్యే ఛాన్సెస్ మోర్ ఉంటాయి అన్నమాట. శ్వేతా మేడం మాకు 8 days తక్కువ ఉన్నందుకు కొంచెం మాకు భయం అనిపించింది అని ఎక్స్ప్లెయిన్ బాగా చేసింది. కొంచెం టెన్షన్ పడినాం కానీ ఓకే. ఇప్పుడు నేను ఇంత హ్యాపీగా ఉన్నానంటే శ్వేతా మేడం వల్లనే నేను ఇంత హ్యాపీగా ఉండగలిగిన. మరి ఫస్ట్ టైం మీరు మీ పేషెంట్కి ఆ ఎనస్థీషియా ఇచ్చేటప్పుడు మీకు బాగా గుర్తుండొచ్చు ఆ మూమెంట్. హౌ యూ ఫెల్ట్? ఫియరా, లేకపోతే భయం వేసిందా, చెయ్యోనికిందా? హౌ యూ ఫెల్ట్? చాలా భయపడుతూ ఉంటారు. ఆపరేషన్ అంటే చాలా భయం. ఏంటంటే నేను ఒక్కొక్కసారి ఏంటంటే ముందు ఏమైంది, మార్నింగ్ తిన్నావా, కొన్ని క్వశ్చన్స్ అడుగుతుంటే దే డోంట్ ఈవెన్ ఆన్సర్ అని వేరేగా చెప్పేస్తూ ఉంటారు. సో అంత టెన్షన్, యాంగ్జైటీ ఉంటుంది అనమాట. మనకైనా అంతే, మనం ఆ పొజిషన్లో ఉన్నా కూడా మనం అట్లా ఫీల్ అవుతాము. చిన్న క్యాన్లా పెట్టడానికి కూడా నర్వస్ ఫీల్ అవుతారు, ఏదైనా ఇంజెక్షన్ చేయాలని నర్వస్గా ఫీల్ అవుతారు. ఇవన్నీ కూడా మనం ఏంటంటే నేను మెల్లిమెల్లిగా కూడా వాళ్ళతో ర్యాపో పెంచుకొని మంచిగా ఫ్రెండ్లీగా మాట్లాడి అవన్నీ కూడా
వాళ్ళ మనసులో నుంచి తొలగించడానికి ట్రై చేస్తాను ముందు. అనెస్థీసియా ఇస్తే పేషెంట్స్ ఒక ఎట్లెట్లా ఉంటుందో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసింది. సో దాని గురించి భయం ఏం తీసుకోలేదు, ధైర్యంగానే ఉన్నాం, చాలా సంతోషంగా ఉన్నాం. ఈరోజు మాకు బాబు పుట్టింది. బిఫోరే మీరు ఇంటరాక్ట్ అవుతారు పేషెంట్స్ తోటి, ఇంటరాక్ట్ అయ్యి ఏం భయం లేదు, ఏం పర్లేదు. యా, అదేంటంటే మళ్ళీ ఇప్పుడు ఏంటంటే కోవిడ్ అప్పటి నుంచి సపరేట్ బ్రాంచ్ అయింది ఇది. సో అట్లా రావాలని అంటే ఇది అనెస్థీషియానే కాకుండా క్రిటికల్ కేర్ అని సపరేట్ బ్రాంచ్ అయింది. సో రోల్ అనేది అక్కడి నుంచి స్టార్ట్ అయింది, అనెస్థీషియాలజిస్ట్ రోల్. అది చెప్పాలి నేను. అచ్చా, అంటే మెయిన్గా కోవిడ్ బిఫోర్ కోవిడ్ ఆఫ్టర్ లాగా అయిందన్నమాట. కోవిడ్ బిఫోర్ ఏమో అనెస్థీషియా ఇవన్నీ ఉన్నాయి, కానీ కోవిడ్ ఆఫ్టర్ ఏంటంటే క్రిటికల్ కేర్, ఎయిర్వే మోర్ ఇంపార్టెంట్, ఆక్సిజన్ సప్లిమెంటేషన్ మోర్ ఇంపార్టెంట్, అనెస్థీషియాలజిస్ట్ రోజు పెరిగింది. అట్లా క్రిటికల్ సైడ్ అంటే జనరల్ మెడిసిన్తో అలాంగ్ విత్ బ్రాంచెస్, పల్మనాలజీ బ్రాంచెస్ కూడా అనెస్థీషియా సపరేట్ అయిపోయింది, ఐసీయూకి అటాచ్ అయింది. అంటే తెర వెనుక ఉన్న మీరు తెర మీదకి రావడం, పెద్ద కోవిడ్ అనేది ఒక పెద్ద బిగ్ రోల్ అనేది కొంచెం బ్రాడ్ అయింది. సో ఫస్ట్ పేషెంట్కి మీరు అనెస్థీషియా ఇచ్చిన మూమెంట్, ఆ ఎక్స్పీరియన్స్ మాతో షేర్ చేసుకోండి. అప్పుడు ఏంటంటే ఫస్ట్ అంటే ఆఫ్టర్ పీజీ ట్రైనింగ్ అంటే ఆల్మోస్ట్ 3 years ఉంటుంది. సో పీజీ ట్రైనింగ్ ఫస్ట్ ఇయర్లో ఏంటంటే ఫస్ట్ వీళ్ళ హ్యాండ్స్ ఆన్ ఉంది పేషెంట్ అనమాట. సో హ్యాండ్స్ ఆన్ పేషెంట్ ఏంటంటే వాళ్ళు ఇట్లా యాంగ్జైటీగా ఉన్నప్పుడు ఏంటంటే ఫస్ట్ మేము ప్రీ ఆపరేటివ్ ఎనెస్థెటిక్ టెకప్ అని ఉంటుంది. ఫస్ట్ డే మా దగ్గరికి వస్తారు పేషెంట్స్ వచ్చి, అప్పుడు వాళ్ళకి ఏంటంటే నీకు ఎలా ఇస్తే బాగుంటుంది, వాళ్ళ అంతకుముందు ఎక్స్పీరియన్సెస్ ఏంటి, ఇప్పుడు ఎలా ఫేస్ చేయాలనుకుంటున్నారో అవన్నీ కనుక్కునేదాన్ని నేను. సో మా రోల్ అదే అనమాట ఫస్ట్ ఇయర్ అంతా. సో డైలీ పేషెంట్ వార్డుకి లేకపోతే వాళ్ళ రూమ్కి ఉంటే రూమ్కి వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీతో కలిసి మాట్లాడి వాళ్ళ ఫ్యామిలీ ఒపీనియన్ కూడా తీసుకునేవాళ్ళం. సో దట్ వాళ్ళది ఎట్లా ఉంది, వాళ్ళ ఒపీనియన్ ఎట్లా ఉంది, పేషెంట్ ఎట్లా ఒపీనియన్ ఉంది, అవన్నీ కూడా గ్యాదర్ చేసి మాకు ఒక ఐడియా ఉండేదన్నమాట. సో పేషెంట్ ఫీలింగ్స్, వాళ్ళ రిలేటివ్స్ ఫీలింగ్స్, అట్లా బెనిఫిట్ అయ్యారు మాకు పేషెంట్తో ఇంటరాక్షన్. మేడం చూపించుకున్నాక మేడం నాకు బాగా సపోర్ట్ చేసి నాకు ఆపరేషన్ చేసి బాగా చూపించారు. ఇప్పుడైతే నాకు బాగా సెట్ అయింది. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అని అంటారు, అదేవిధంగా తప్పులు చేయండి మనం నేర్చుకోలేము అని అంటారు. సో ఎప్పుడన్నా సరే ఏదైనా చిన్న చిన్న తప్పులు, ఈ ఎక్స్పీరియన్స్ లాంటివి ఉన్నాయా? ఉన్నాయి, డెఫినెట్గా ఉంటాయి. డాక్టర్ లైఫ్ అంటేనే ఇట్ ఈజ్ అదంటారు, యూ ఫేస్ లాట్ ఆఫ్ ఛాలెంజెస్ ఇన్ ద ఓటీ. మాకు మెయిన్గా ఓటీలోనే ఎక్కువ ఛాలెంజెస్ ఫేస్ చేస్తాము. కాకపోతే ఏమిటంటే నేను ఇప్పుడు దాకా టీమ్ ఆఫ్ డాక్టర్స్తో పనిచేశాను. టీమ్ ఆఫ్ డాక్టర్స్ ఉండటం వల్ల ఏంటంటే వి కోఆర్డినేట్ అవర్ వర్క్. సో ఏదన్నా ఛాలెంజ్ కానీ ఫేస్ చేస్తే గబగబా అందరూ గ్యాదర్ అయ్యి వన్ వుడ్ హెల్ప్ అనమాట. సో ఈ వర్క్ వీళ్ళకి అలాట్ చేద్దాం, ఈ వర్క్ ఇలా అలాట్ చేద్దాం అని డివైడ్ చేసుకొని విల్ గో కోఆర్డినేటివ్లీ అట్లా. సో అప్పుడు అంటే చాలామంది ఇట్ కుడ్ బి మిత్ అనుకుంటుంటారు, అనెస్థీషియా డోస్ ఎక్కువ అవ్వడం వల్ల మాకు వామిటింగ్స్ అవుతున్నాయి అనేసి చాలామంది అంటారు, లేకపోతే ఎక్కువసేపు స్లీప్ చేస్తున్నాము, బయటికి రాలేదు, తొందరగా మెలకు రాలేదు అనేసి అంటుంటారు. చాలామంది ఇప్పటికన్నా సరే మేబీ రూరల్ వాళ్ళు అనుకుంటుంటారు కోమాకి వెళ్ళిపోవడానికి కారణం ఇట్ కుడ్ బి అన్ అనెస్థీషియా. ఇది ఎంతవరకు నిజం అంటారు? ఇది అపోహనే అంటారా లేకపోతే నిజం అంటారా? ఏంటంటే మామూలుగా అనెస్థీషియా అనేది ఏంటంటే ఇట్ గోస్ అలాంగ్ విత్ ద సర్జరీ. సో ఇప్పుడు మనకున్న లేటెస్ట్ డ్రగ్స్ ప్రకారం అంటే అన్నీ షార్ట్ యాక్టింగే ఉన్నాయి. సో లాంగ్ యాక్టింగ్ డ్రగ్స్ అసలు ఏమీ లేవు. సో ఏంటంటే మనం వెళ్ళే అనెస్థీషియా, మనం డోస్ ఇచ్చే అనెస్థీషియా సర్జరీతో పాటు వెళ్తుంది కాబట్టి సర్జరీలో ఏమన్నా కాంప్లీట్ బ్లీడింగ్ అయినా, ఆక్సిజన్ లెవెల్స్ డౌన్ అయినా, పేషెంట్కి ఎక్కువ ఒత్తిడికి లోనైనా, బీపీ అటు ఇటు అయినా, హార్ట్ అటాక్ ఏదైనా కూడా పేషెంట్ రికవరీ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. వన్ ఫ్యాక్టర్ అని చెప్పలేము. కొన్ని బుక్స్ ఉంటాయి మేము చదివేది, ఒక బుక్ అంతా కూడా ఎందుకు ఇట్లా అవుతుందనే బుక్ ఉంటుంది. సో ఒకదాని వల్ల అనెస్థీషియా డోస్ అనేది వల్ల ఏమి రికవరీ స్లో అవుతుందని పూర్తిగా చెప్పలేము. చాలా ఫ్యాక్టర్స్, ఆల్మోస్ట్ 100 ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఇవి అదంటారు పేషెంట్ బయట రాకపోవటం కారణాలు. సో ఒక పేషెంట్ సక్సెస్ఫుల్గా సర్జరీ అయ్యి బయటకు వచ్చినప్పుడు ఆ హ్యాపీనెస్ అంతా ఇంత ఉండదు. మరి ఒక పేషెంట్కి మనము ఎంత కాపాడుకోవాలనుకున్నా సరే
అనుకోకుండా ఏదో జరుగుతుంటాయి. మరి అలాంటి పరిస్థితులు మీకు ఎప్పుడైనా ఎదురయ్యాయా? యూ ఫెల్ట్ ఫర్ సమ్వన్ లైక్ దట్? చాలా జరుగుతూ ఉంటాయి. కాకపోతే ఏంటంటే కాంప్లికేటెడ్ సర్జరీస్ అంటే చాలా ప్రొలాంగ్ డ్యూరేషన్ సర్జరీస్ వల్ల ఏంటంటే బయటికి కోలుకోవటం అనేది కొంచెం లేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అంటే ప్రొలాంగ్డ్ సర్జరీస్ వల్ల ఏంటంటే దాంట్లో ఉన్న స్ట్రెస్ ఫ్యాక్టర్ ఒకటి, బీపీ, ఆక్సిజన్ లెవెల్ బట్టి చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. దానివల్ల బయటికి రాకపోతే మనం ఐసీయూలో పెట్టి సరైన ఇన్వెస్టిగేషన్స్ చేసి, అనస్థీషియాలజిస్ట్ రోల్ ఏంటంటే నాట్ ఓన్లీ డ్యూరింగ్ ద సర్జరీ, పోస్ట్ ఆపరేటివ్లీ 2-3 days వరకు ఉంటుంది. సో రికవరీ, మెయిన్లీ పెయిన్ అని ఏంటంటే సర్జరీ అయిపోయిన తర్వాత పెయిన్ అనేది సివియర్గా ఉంటుంది. అబ్డామిన్ ఇప్పుడంటే లాప్రోస్కోపిక్ సర్జరీస్ వస్తుంది, కానీ కాంప్లికేటెడ్ సర్జరీస్కి పెద్ద ఇన్సిషన్ ఉంటుంది. దానివల్ల చాలా పెయిన్ ఉంటుంది. దానివల్ల ఎట్లా కోపప్ చేయాలి పెయిన్ అనేదంటే పెయిన్ అంటే స్ట్రెస్సే. సో పోస్ట్ ఆపరేటివ్ కూడా కంటిన్యూ అవుతుంది అదే స్ట్రెస్ పేషెంట్కి. సో 3 days వరకు చాలా సఫర్ అవుతాడు పేషెంట్. మళ్ళీ ఆ పెయిన్ తగ్గే వరకు సఫరింగ్ రెడ్యూస్ చేయటమే మా రోల్. ఓకే. సో చాలామంది అనుకుంటారు ఒక అనస్థీషియన్ ఓన్లీ సర్జరీ వరకే ఉంటారు, దాని తర్వాత వెళ్ళిపోతారు. కానీ ఇది అబద్ధం. మీరు మాత్రం డెఫినెట్లీ 2-3 days కంటిన్యూస్ మీ రోల్ కొనసాగుతుందన్నమాట. డ్యూరింగ్ కోవిడ్ ఏంటంటే అనస్థీషియాలజిస్ట్ రోజు డైవర్ట్ అయింది. డైవర్టింగ్ అంటే అనస్థీషియల్ రోల్ అనేది చాలా ఎక్స్పాండ్ అయింది అనమాట డ్యూరింగ్ కోవిడ్ అప్పుడు ఏంటంటే అందరూ ఏంటంటే ఈవెన్ నోట్స్ కానీ ఏదన్నా మనీ నోట్ కూడా వాళ్ళ టచ్ చేయకుండా వేరే వాళ్ళకి ద్వారా ఇచ్చేవాళ్ళు అనమాట నోట్స్. ఈవెన్ టచింగ్ కూడా డిఫికల్ట్ అనేది అనిపించింది. అలాంటప్పుడు అనస్థీషియాలజిస్ట్ రోల్ ఏంటంటే వాళ్ళ ప్రాణాలకి వీళ్ళు అడ్డుగా వేసి ఎయిర్వే సెక్యూర్, అంటే కోవిడ్ అనేది స్ప్రెడ్ అయ్యేది ఓన్లీ త్రూ ఎయిర్వే, అయినా కూడా ఎయిర్వే కూడా లెక్క చేయకుండా ఆక్సిజన్స్ అనేది సప్లిమెంట్ చేయటం జరిగింది. ఎయిర్వే సెక్యూర్ చేసి ఆక్సిజన్ సప్లిమెంటేషన్ అనేది చేయటం జరిగింది. సో ఆ టైంలో స్పెషల్గా నాకు ఇమ్మెన్స్ సాటిస్ఫాక్షన్, ఇమ్మెన్స్ హ్యాపీనెస్, ఏ ప్రొఫెషన్లో లేని సాటిస్ఫాక్షన్ నాకు అనిపించింది అనమాట డ్యూరింగ్ ద కోవిడ్. అంటే మీకు బెస్ట్ ప్రశంసలు లైఫ్లో, ఎస్ యూ డిడ్ ద బెస్ట్ అనేసి మీ మనసుకు అనిపించింది ఏది ఎప్పుడు? డ్యూరింగ్ ద కోవిడ్ ఐ కెన్ సే. సో ఎందుకంటే అందరూ ఏంటంటే కోవిడ్ అప్పుడు అయ్యో నాకు భయం వేస్తుంది, మేము అదంటారు పేషెంట్ ముట్టుకోవటానికి, పేషెంట్ దగ్గరికి వెళ్ళటానికి కూడా భయం అని అనేవాళ్ళు. కాకపోతే అనస్థీషియాలజిస్ట్ ఏం చేశారు అని అంటే వాళ్ళకి దగ్గరగా వెళ్ళి ఆక్సిజన్ సప్లిమెంటేషన్ చేసి వాళ్ళ ఎయిర్వి, ఒకవేళ ఏంటంటే లంగ్స్ ఏంటంటే మొత్తం పూర్తిగా ఫైబ్రోసిస్ వచ్చిన స్టేజ్లో కూడా వాళ్ళకి ధైర్యం దగ్గరుండి సపోర్ట్ ఇచ్చి వెంటిలేటర్ సదుపాయం కల్పించి ఎయిర్వే గట్టిగా మేనేజ్ చేసి కాపాడటం జరిగింది. చాలా కేసెస్ అట్లా ఉన్నాయి. ఆల్మోస్ట్ 30-40% లంగ్ డ్యామేజ్ అయిన కూడా సేవ్ చేసిన కేసెస్ ఉన్నాయి. సో అలాంటప్పుడు అంటే ఇట్స్ రియల్లీ క్రిటికల్ మూమెంట్. కోవిడ్ అనేది ఫస్ట్ వేవ్ అయితే మాత్రం అది అసలు బిలీవబుల్ మూమెంట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ మూమెంట్ అసలు అలా వస్తుంది, అలా ఫేస్ చేస్తామనేసి ఏమి అనుకోండి ఎప్పుడు అనుకోలేదేమో భూమి మీద ఉన్న వాడేవాడు కూడా. మరి అలాంటప్పుడు అనస్థీషియన్స్ ఎంతమంది ఉన్నారో మీరు ముందుకు రావడం, ఇలా తెర వెనుకున్నవారు తెర మీదకి రావడం, ఇలా జరుగుతుందనేసి మీరు ఎప్పుడన్నా ఎక్స్పెక్ట్ చేశారా? అసలు ప్లాన్గా ఉండినా? నేను అట్లా అస్సలు ఎక్స్పెక్ట్ చేశాను. టీమ్ వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్. వీ వర్క్డ్ అలాంగ్ విత్ ద పల్మనాలజిస్ట్, జనరల్ మెడిసిన్ అండ్ అనస్థీషియాలజిస్ట్ టీమ్ ఒకటయ్యి వీ యూస్ టు షేర్ అవర్ ఏమంటారు ట్రీట్మెంట్ లెవెల్స్, అవన్నీ ఏది బెస్ట్ అయితే పేషెంట్కి బాగుంటుందని డిస్కస్ చేసి వీ యూస్ టు ఇంప్లిమెంట్ ఇట్. ఓకే, నైస్, సూపర్ మ్యామ్. మరి ఎప్పుడన్నా సరే ఒక పేషెంట్ బతుకుతాడు అని ఫుల్ హోప్స్ ఉన్నప్పుడు సడన్గా అతనికి ఏమైనా అయిపోవడం, అంటే మనం జనరల్గా కోవిడ్లో చూసాము ఉంటూ బీపీ ఫ్లక్చుయేషన్ అవ్వడమో లేకపోతే ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోవడం వల్ల మార్నింగ్ మంచిగా ఉన్న పేషెంట్ ఈవినింగ్ వరకు డల్ అయిపోవడం, వీటి వరకు చనిపోవడం జరుగుతుంటుంది. ఇలాంటి జరిగాయి. అలాంటి సందర్భాలు ఎప్పుడన్నా మీ ఎక్స్పీరియన్సెస్లో జరిగాయా? మీరు అంటే మనసుకి హద్దుకున్న ఆ మూమెంట్ ఎప్పుడైనా జరిగిందా? ఉన్నాయి. కాకపోతే ఏంటంటే మనకు కొంచెం అప్సెట్గా అనిపిస్తుంది. డాక్టర్ అంటే డైలీ అమ్మాయితో మాట్లాడి కానీ తనతో సపోర్టివ్గా ఇచ్చి ట్రీట్మెంట్ ఇవ్వటం తర్వాత ఇట్లా జరిగినందుకు కొంచెము అప్సెట్ అనేది ఉంటుంది. కాకపోతే మనం మన లెవెల్లో ఏంటి ఇంకేమన్నా చేంజెస్ చేస్తే ఇంకా బెటర్గా ట్రీట్మెంట్ ఇవ్వగలమా, ఇంకా ఎర్లీగా ఇంకేమన్నా తీసుకుంటే మెథడాలజీ ఫాలో అయితే ఇంకా బెటర్గా ట్రీట్మెంట్ అందేదా అనేవన్నీ రిట్రోగేట్ ప్రాసెస్ ఉంటుంది కదా, రిట్రోగేట్ స్టడీ చేసి వీ విల్ ట్రై టు అనలైజ్ అనమాట. నెక్స్ట్ ట్రీట్మెంట్లో ఇంకా బెటర్గా ఇవ్వగలమా అనేది చూసుకుంటాం.
సో అక్కడి నుంచి మీ జర్నీ స్టార్ట్ అయింది. సో ఇప్పుడు ప్రజెంట్ లిమ్స్ హాస్పిటల్కి మీరు మీ సేవలు అందిస్తున్నారు. హౌ యు ఆర్ ఫీలింగ్ లైక్ యాజ్ అన్ ఎండి? సో మన దగ్గరికి వచ్చే పేషెంట్స్ ఏంటంటే ఎక్కువ క్రిటికల్గా ఉన్న కండిషన్ ఉన్న పేషెంట్స్ వస్తారు. లైక్ పాయిజనింగ్ కేసెస్ కానీ, తర్వాత స్నేక్ బైట్ పేషెంట్స్ కానీ అట్లా ఎమర్జెన్సీలో వస్తుంటారు. వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఇంకా ఆపర్చునిటీ ఏంటంటే నియర్ బై హాస్పిటల్కి వెళ్తారు అంతే. వాళ్ళకి హాస్పిటల్ గురించి కానీ ముందు అవేర్నెస్ ఉండదు అనమాట. సో వాళ్ళు ఏంటంటే మన పేషెంట్ అదంటారు క్రిటికల్గా వచ్చాము మేము, మాకు సర్వీసెస్ అవైలబిలిటీ 24/7 ఉంటాయని మన దగ్గరికి వస్తారు. మనం ఏంటంటే దాన్ని మనము పేషెంట్ని స్టేబుల్ చేసి వాళ్ళని యాంగ్జైటీని అదంటారు సపోర్టివ్గా వాళ్ళకి వెళ్తూ సర్వీసెస్ అందిస్తూ ముందుకెళ్తున్నాము. అండ్ ఇట్స్ రియలీ అ మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ద టోటల్ జర్నీ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఒక పేషెంట్కి అడ్మిట్ చేసినప్పటి నుంచి సర్జరీ అయ్యి కోలుకొని బయటకు వెళ్ళేంత వరకు యూ ప్లేడ్ ఎ మేజర్ రోల్. అవునా మ్యామ్? ఇప్పటి వరకు ఎన్నో మైల్ స్టోన్స్ మీరు దాటి వచ్చారు. మరి ఇంకా ఫ్యూచర్ ప్లాన్స్ ఏమున్నాయి? ఫ్యూచర్లో ఏంటంటే మనం ఏంటంటే 25/7 సర్వీసెస్ ఇప్పుడు పేషెంట్స్కి అందించాలి. ఎప్పుడు కూడా అంటే మోస్ట్ ఎకనామికల్గా పేషెంట్కి అందుబాటులో అవైల్ చేయాలనేది నా ఫ్యూచర్ గోల్. సో ఎవరైతే మీలాగే మీకు ఇన్స్పిరేషన్గా తీసుకొని నేను డాక్టర్ శ్వేత గారిలాగా ఇన్స్పిరేషన్ తీసుకొని ఒక ఎనెస్థిషియన్ అవుతాను అనేసి అనుకుని మన ఆడవాళ్ళకి అప్కమింగ్ యంగ్ జనరేషన్స్కి మీరు ఏం సజెస్ట్ చేయాలనుకుంటారు? సో డెఫినెట్లీ అంతకుముందు కొన్ని మిత్స్ ఉండేవి, ఎనెస్థీషియాలజిస్ట్ ఆల్వేస్ బిహైండ్ ద స్క్రీన్ అని. చాలామంది కూడా చాలా ఫైట్స్ కూడా చేశారు సర్జన్స్తో పాటు. ఎనెస్థీషియా రోల్ అనేది చాలా బ్రాడ్గా ఉంటుంది. అంటే వాళ్ళు చేసే ఛాలెంజెస్ ఏంటంటే హాఫ్ సెకండ్ కూడా అలర్ట్నెస్ పోతే పేషెంట్కి క్రిటికల్ సిచ్యువేషన్కి వెళ్ళే పాసిబిలిటీస్ ఉంటాయి అన్నమాట. సో అది చాలామందికి తెలియదు. సో మనం కొంతమంది ఏమనుకుంటారంటే ఇంత స్ట్రెస్ఫుల్ లైఫ్, ఇంత ఛాలెంజెస్ చేసినా కూడా మనకు అంత గుర్తింపు రావట్లేదని అపోహుంది. కానీ వెన్ ద క్రిటికల్ కేర్ అండ్ ద కోవిడ్, ఆఫ్టర్ ది కోవిడ్ అనేది సినారియో అంతా చేంజ్ అయిపోయింది అనమాట. ద ఎనెస్థీషియాస్ came back to the screen, not behind the screen but upfront to the screen, and they're going along with all the medical practitioner, pulmonologists కానీ medical practitioner తో పాటు on par with them they are going and they are traveling అనే పాసిబిలిటీ కూడా ఇవన్నీ కూడా ఏంటంటే మనం ప్రాక్టీస్ చేసే కొద్ది ఎక్స్పీరియన్స్ అనేది we will gain lot of experience. ఇవన్నీ కూడా ఒక ఎక్స్పీరియన్స్ లాగా ఉంచుకోండి. ఫ్యూచర్ గోల్గా కూడా ఎనెస్థీషియా అనేది తీసుకోవాలని కోరుకుంటున్నాను. సూపర్ మ్యామ్. మరి నిజంగానే మీరు ఇన్ని మైలురాయిలు దాటుకొని వచ్చారు. సూపర్. మీ జర్నీ మాత్రం అద్భుతం. మీ ఎక్స్పీరియన్స్ అత్యద్భుతం. నిజంగా చెప్పాలంటే ఇన్ని ఛాలెంజెస్ ఫేస్ చేసుకుంటూ కూడా మీరు రావడం, గొప్పగా మీ ఆశయాల్ని అందుకోవడం లాంటివి చేస్తున్నారు. ఫ్యూచర్లో కూడా మీరు ఇంకెన్నో పాజిటివ్ మైల్ స్టోన్స్కి చేరుకోవాల్సి మేము కూడా మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ ఫర్ కమింగ్ ఆన్ ద షో.